టాబ్లెట్లు వ్యాక్సిన్ల తయారీలో దునియాలోనే భారత్ నెంబర్ 1 కావటమే లక్ష్యం అంటుంది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే విదేశాలకు చాలా ఫార్మా ఎగుమతులు చేస్తున్నామని చెప్పిండు మంత్రి కేటీఆర్. ఇక ముందట దీన్ని ఇంకెంత పెంచుతామన్నాడు. ముచ్చర్ల ఫార్మాసిటీ ఏర్పాటుకు పనులు జల్దీ అవుతున్నాయన్నాడు కేటీఆర్. హైటెక్స్ లా ఐపెక్స్ 2017 కాన్ఫరెన్స్ ను ప్రారంభించిండు మంత్రి కేటీఆర్. 3 రోజుల పాటు జరగనున్న కాన్ఫరెన్స్ లా 100 దేశాలకెళ్లి 570 మంది ప్రతినిధులు వచ్చిర్రు. 2020 నాటికి అమెరికాకు మందులు వ్యాక్సిన్స్ పంపే దేశాలల్లా ఇండియా 3ంట్లో 1గా ఉంటదన్నారు మంత్రి కేటీఆర్. ప్రపంచానికి అవసరమైన వ్యాక్సిన్స్ పట్నం నుంచే ఎక్కువగా పంపిస్తున్నామన్నారు. ఏషియాల్ని పెద్ద పెద్ద పరిశోధన సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయన్నారు. ముచ్చర్లలో ఏర్పాటు చేస్తున్న ఫార్మసిటీ ఉద్యోగులకు అన్ని సౌలతులు చేస్తామన్నారు మంత్రి. Hyderabad is the ideal venue for any such international convention on pharmaceuticals for a couple of reasons. Primarily, for its leadership position in the pharma sector, contributing to about 30% of the overall pharma production in India. And the city's unmatched ecosystem with the strong local entrepreneurial abilities and with rich capabilities in research and development make it an enviable destination. Over the years, Hyderabad has started dominating India's vaccine production output. Today, Hyderabad's vaccine production companies account for more than 30% of global vaccine manufacturing, which makes Hyderabad one of the hottest destinations for vaccine manufacturing on the globe. జెనరిక్ మందులు తయారు చేసేట్లా దునియాలా మన దేశమే ముందుందన్నాడు అరబిందో ఫార్మా కంపెనీ ఎండి. ప్రపంచంలో టాప్ 20 కంపెనీలల్లా 7 కంపెనీలు మన దేశానియే కావడం గర్వంగా ఉందన్నాడు. హైదరాబాద్ లో ఇటువంటి సదస్సులు జరపడం బాగుందన్నాడు అరబిందో ఫార్మా కంపెనీ ఎండి. చాలా పెద్ద ఈవెంట్. మామూలుగా ఈ మనకి ఇటువంటి ఎగ్జిబిషన్స్లో లేకపోతే ఒక ఇండస్ట్రీ పీపుల్ ఒకరినొకరు కలవాలంటే దెర్ ఇస్ నో అదర్ ఆపర్చునిటీ. ఇటువంటి ఎగ్జిబిషన్లోనే మనకి అందరినీ కలిసేదానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ చాలా ఖర్చుతో సపోర్ట్ చేస్తుంది. ఇది గవర్నమెంట్ ఫండ్ చాలా ఇస్తుంది ఇటువంటి ఎగ్జిబిషన్స్కి ఆర్గనైజ్ చేసి. గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఏంటంటే దే డూ మోర్ ఎక్స్పోర్ట్స్. దేర్ ఇంట్రెస్ట్ ఈజ్ ఓన్లీ దట్ కన్సర్న్. ఐపెక్స్ 2017 కాన్ఫరెన్స్ లా ఇక్కడోళ్లతో పాటు బయటి దేశాలకెళ్లి వచ్చినోళ్ళు కూడా మందు గోళీల స్టాళ్లు పెట్టిర్రు. ఇసంటి సదస్సులతోని డ్రగ్స్ అభివృద్ధి ఇంకింత సాధ్యమైతదంటున్నారు ఇక్కడికొచ్చినోళ్ళు.